అన్న జగనన్న మన ఉగాది రోజులొచ్చి రచ్చ రచ్చ చేసావు. ఖర్చు పెట్టి మా భారతమ్మను అందరూ కూర్చోబెట్టేసి మంచిగా ఆహ్, ఉగాది అనేది జగనన్నే చేయగలడు. ప్రపంచంలో ఎవడు చేయలేడు అన్నంతగా చేసావు. అంటే యాక్టింగ్ ఇరగదీసావులే గానీ అది వేరే విషయం. సినిమాల్లోకి మనం రావాల్సిందన్న. ఏదైనా జగన్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి ప్రొడక్షన్ పెడితే బాగుండేది. యాక్టింగ్ చాలా బాగుందన్న. మరి అలా యాక్టింగ్ చేసి మనము ఈవెన్ ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొక ఏదైనా నంది అవార్డ్ లాగా ఏదైనా ఇస్తే ఫస్ట్ జగనన్నకే ఇవ్వాలా అన్నంత దారుణంగా యాక్ట్ చేసాం మనం. అంటే యాక్టింగ్ కంటిన్యూ చేయాలన్నా మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. ఉగాది పచ్చడి తింటూ పచ్చడి తినడం అంటే ఇట్లా వెనక్కి ఇసిరేయడం అనమాట. తీర్థం కావచ్చు, పచ్చడి కావచ్చు, తిరుపతి లడ్డు కావచ్చు, అట్లా పక్కోళ్ళ మీదకో, ఎనకోళ్ళ మీదకో ఇసిరేయడం. ఇలాంటివి ప్లాన్ చేయొచ్చు. జనాలు చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవద్దులే ఎర్రి గొర్రెలు జనాలంతా. జగనన్న చేసేవి ఏం చేస్తారు? అంతే కదా జగనన్న! ఎవడు చూస్తాడులే అనుకోవచ్చు మనం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి పండగను కొంచెం సెలబ్రేషన్ అదే స్థాయిలో చేయొచ్చు కదన్నా జగనన్న. ఎవరికి డౌట్ రాదు. నువ్వేమో ఉగాది చేసావు, శ్రీరామనవమి వదిలేసావు. శ్రీరామనవమి ఎంత మంచి పండుగన్నా. ఎంత సాంప్రదాయంగా శ్రీరాముడికి పూజలు చేయొచ్చు. పక్కన భారతమ్మను కూర్చోబెట్టుకొని ఎంత హ్యాపీగా చేయొచ్చు. అవన్నీ చేయాలి కదా! డౌట్ వస్తుంది కదా! ఉగాదిని అంత ఊపుతూ ఒక ఊపులో చేసేసి ఇప్పుడు మరలా శ్రీరామనవమి చేయకపోతే ఏమనుకుంటారు? ఈయన ఓట్ల కోసమే ఈ డ్రామాలని చెప్పేసి అనుకోరా? ఏం జగనన్న మినిమం కామన్ సెన్స్ కదన్నా. శ్రీరామనవమి కూడా బాగా జరుపుకోవాల్సింది. అది తూచ్ ఏంది సూర్య నువ్వు మాట్లాడతావు? ఉగాదికి ఆ ఫంక్షన్ జరపడానికే ఫంక్షన్లే ఆ వ్యాపారం జరపడానికే నాకు తలప్రాణం తోకొచ్చింది. ప్రతిసారి భారతమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఏం మాటలు అనుకున్నావా ఏం సూర్య? మనము రాజకీయాలు చేసినట్టు చేయొచ్చు అనుకుంటామా ఏంటి ఇంట్లో? అది జరిగే పని కాదని చెప్పేసి అనొచ్చు. నాకు అర్థమవుతోంది. నాకు అర్థమవుతుంది కానీ జనాలకు ఇవన్నీ పట్టవు కదన్నా. వాట్ ఈస్ దిస్ జగన్ శ్రీరామనవమి ఎందుకు చేయలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. అవి కూడా మనం చూసుకోవాలి అంటున్నా అట్లా.